నెలల పాటు నిలవ ఉండే చిక్కుడుకాయలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకు ఈ చిక్కుడుకాయ పచ్చడి వచ్చేసి చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఏ కూరగాయలతో మనకు పని కూడా ఉండదు. మరి ఈ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నాటు చిక్కుడుకాయలు ఒక అరకిలో తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి తుడిచి తడి మొత్తం పోయిన తర్వాత ఇలా 2 చివర్లు కట్ చేసుకోండి. దీనికి ఈనలేమీ తీయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడికి నాటు చిక్కుడుకాయలు అయితే చాలా బాగుంటాయండి. తర్వాత చింతపండు వచ్చేసి ఈనలు గింజలు లేకుండా చూసుకోండి. ఇలా తీసుకున్న చింతపండు వచ్చేసి 100 గ్రాములు ఉండాలి. మనకు అరకిలో చిక్కుడుకాయలకు 100 గ్రాములు చింతపండు తీసుకోవాలి. చింతపండు ఇలా ముద్దగా తీసుకుంటే ఒక పెద్ద బత్తాకాయ సైజ్ అంతలో ఉంటుంది ఈ చింతపండు. మీరు తీసుకునే చింతపండు ఒకవేళ పులుపు తక్కువగా ఉంటే కనుక ఇంకో 20 నుండి 25 గ్రాముల వరకు చింతపండును పెంచుకుని తీసుకోండి. ఇలా చింతపండు తీసుకున్న తర్వాత దీనిలోకి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు నానిన తర్వాత స్టవ్ పైన పెట్టుకుని చింతపండును ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న చింతపండు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 స్పూన్లు ఆవాలు 1 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి సన్నని మంట పైన నిదానంగా వేయించుకోండి. ఇవి దోరగా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయించుకుంటే గనక మనకు ఈ పిండి చేదొచ్చేస్తుంది. తర్వాత పచ్చడి కూడా చేదెక్కుతుంది. కాబట్టి దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత వీటిని పౌడర్ పట్టేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. ఈ నూనె వచ్చేసి మనకు పచ్చళ్ళకు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను 350 నుండి 400 మిల్లీలీటర్ల మధ్యలో తీసుకుంటున్నాను. కప్పున్నర పైగా తీసుకున్నాను నూనె వచ్చేసి. ఈ నూనె వేడెక్కిన తర్వాత దీనిలోకి చిక్కుడుకాయలను వేసి వేయించుకోవాలి. మొత్తం తీసుకున్న చిక్కుడుకాయల్లో నుండి సగం చిక్కుడుకాయలు వేసి వేయించుకోవాలండి. మొత్తం ఒకేసారి వేస్తే వేయించుకునేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. అందుకే కొద్ది కొద్దిగా వేసి వేయించుకోండి. అలాగే మనం ఈనలు ఏమీ తీయలేదండి చిక్కుడుకాయకు. ఇలా ఈనలు తీయకుండా వేయటం వలన మనం వేయించుకునేటప్పుడు చిక్కుడుకాయలు ఓపెన్ అయిపోయి గింజలు బయటకు రావటం అనేది ఉండదు. అలాగే ఈ పచ్చడి కోసం చిక్కుడుకాయలు తీసుకునేటప్పుడు నాటు చిక్కుడుకాయ తీసుకున్నా హైబ్రిడ్ తీసుకున్నా కూడా చిక్కుడుకాయ కాస్త ముదిరి గింజ గట్టిగా కడితే ఈ పచ్చడి బాగుంటుందండి. ఇలా చిక్కుడుకాయలను మధ్య మధ్యలో కదుపుకుంటూ అన్ని వైపులా ఒకేలాగా వేగేలాగా చూడండి. మనకు వేసుకున్న చిక్కుడుకాయలు సగం వరకు వేయించుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఇలా చిక్కుడుకాయలను వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన చిక్కుడుకాయలను కూడా వేయించుకోండి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఈ చిక్కుడుకాయలను పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఈ మిగిలిన నూనెలోకే మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు సన్నమంట పైన పెట్టుకుని ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పును కూడా వేసి కొద్దిగా వేయించుకోండి. దీంతో పాటుగా ఒక 5-6 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగితే సరిపోతుందండి. ఈ వేడికి త్వరగా రంగు మారిపోతాయి కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి. ఇవి కాస్త వేగగానే దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి. ఇంగువ వెయ్యాలి అనని ఖచ్చితంగా ఏమీ లేదండి. మీకు నచ్చితే వేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోండి. చింతపండు ఉడకపెట్టుకుని వేసుకుంటున్నాం కాబట్టి దీన్ని నూనెలో ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు చింతపండును నానబెట్టి దాని నుండి గుజ్జు తీసి ఆ గుజ్జు వేస్తున్నట్లయితే మాత్రం కాసేపు వేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇలా చింతపండును ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వలన మనకు పచ్చడికి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఒక 1 నిమిషం తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు కాస్త చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకుందాము. తాలింపు చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయల్లో ఆవాలు మెంతులు వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పొడిని వేసుకోవాలి. దీంతో పాటు ఒక 1/4 కప్పు వరకు పచ్చళ్ళ కారం వేసుకోండి. ఒక 1/4 కప్పు సాల్ట్ను వేసుకోండి.
ఉప్పు తక్కువైతే మనం మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు కాబట్టి చూసి కాస్త తక్కువగానే వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే గ్రాముల్లో తీసుకుంటే కారం 100 గ్రాముల వరకు ఉంటుంది, సాల్ట్ వచ్చేసి 70 గ్రాముల వరకు ఉంటుంది. మనకు ఈలోపు తాలింపు కాస్త చల్లారిందండి. దీనిలోకి ఈ చిక్కుడుకాయలు ఉప్పు కారంతో కలిపి వేసేసుకుందాము. ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. నేను తాలింపు కోసం తీసుకున్న బాండి వెడల్పుగా ఉంది కాబట్టి చిక్కుడుకాయలను దీనిలోకి వేసి కలుపుతున్నాను. మీరు ఏదైనా ఒక వెడల్పాటి గిన్నెలోకి ఈ మొత్తాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా వెడల్పు వాటిల్లో కలుపుకోవటం వలన మనకు అన్నీ కూడా బాగా కలుస్తాయి. తర్వాత దీన్ని ఏదైనా స్టీల్ గిన్నెలోకి కానీ గాజు గిన్నెలోకి కానీ తీసుకుని మూత పెట్టి ఒక రోజు పాటు కదపకుండా ఒక పక్కన పెట్టుకోండి. రెండవ రోజు మూత తీసి మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీకు నూనె కానీ ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువైందనిపిస్తే రుచి చూసుకుని కొద్దిగా వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని ఏదైనా గాజు సీసాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే మనకు బయట అయితే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలలైనా ఫ్రెష్గా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ చిక్కుడుకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.